మన తండ్రి అయిన దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థముగా ఆరాధించడానికి ప్రయాసతో విచ్చేసి ఆసక్తితో దేవుని ఆరాధనలో పాల్గొన్న నా ప్రియ సహోదరులకు సహోదరీమణులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. పరిశుద్ధులారా, మనమందరం కూడా ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళము ఉన్నాం. మనం ఎలా రక్షణ పొందామో మనకు తెలుసు. ఉచితంగానే రక్షణ పొందాము. వినడం ద్వారా, విశ్వసించడం ద్వారా మారుమనసు పొంది ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం మనము బాప్తిసం పొంది సంఘంలో సభ్యులుగా ఉంటున్నాము. ఈ సభ్యత్వానికి ఉన్నటువంటి విలువ గత కాలంలో మనం నేర్చుకున్నాం. ఏదైనా లోకం ఉంటుంది అంటే ఈ యుగాంతం తర్వాత ఈ మధ్యన ఇంకెవరో మరొక 15 సంవత్సరాలు ఓపిక పడితే అంత అయిపోద్దట అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఈ యుగాంతం తర్వాత నశించకుండా ఉండేది సంఘం మాత్రమే. అన్నీ నశించిపోతాయి, కానీ సంఘం మాత్రం నశించదు. సంఘం నశించదంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు నేను నశించము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. సంఘం అనగానే మన అందరం బిల్డింగ్ కాదు. బిల్డింగ్ నశించిపోతుంది. అయితే ఇలాంటి గొప్ప ఆధిక్యత కలిగిన మనము దేవుని ఎడల ఏ విధమైనటువంటి ఆసక్తత, కృతజ్ఞత, విధేయత కలిగి ఉండాలో అది మనం సంపూర్ణంగా నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. సంఘంలో దేవుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక మనకు విధేయత అవసరము. అలాగే ఆయన ఎడల వినయము అవసరము. ఇలాంటి కుమారుని యొక్క లక్షణాలు కలిగి ఉండడం అనేది ఎంతో మేలుకరమైన విషయాలు. కుమారుని లక్షణాలంటే యేసుక్రీస్తు దేవుడు, అలాగే మంచి కుమారుడు, మంచి తండ్రి లోకంలో ఎలాగుంటారో అలాగే సంఘంలో ఉన్నటువంటి మనమందరము ఒకరికి ఒకరము అలాగే ఉండడం అనేటువంటిది చాలా ఉత్తమమైన సంగతి. నాయకుల ఎడల, పెద్దల ఎడల, వాక్యోపదేశకుల ఎడల ఎవరికి సన్మానమో వారికి సన్మానము. ఏమిటి? ఎవరిది వాళ్ళకి వాళ్ళ రుణాలు మనము తీర్చవలసినటువంటి వాళ్ళంగా ఉన్నామని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. క్రమశిక్షణకు మారుపేరు క్రీస్తు సంఘంగా ఈ భూమి మీద దేవుడు ఏర్పాటు చేశాడు. లోకంలాగా, లోకస్తుల్లాగా, లోక కార్యాల్లాగా సంఘంకి చేసే అధికారము, పర్మిషన్ దేవుడు ఇవ్వలేదు. అది మనకు లాభమో నష్టమో, మనకిష్టమో కష్టమో, ఏదైనా దేవుని కోసం, దేవుని వాక్యం ఉన్న ప్రకారంగా మనందరము చేయవలసినటువంటి బాధ్యత, విధి మన మీద దేవుడు పెట్టాడు. కనుక ప్రియులారా, చాలామంది క్రైస్తవులైన తర్వాత చాలామంది బహుశా ఏమనుకుంటున్నారని నాకు ఇంకా
ఎక్కడో ఒక ప్రక్కన మెదులుతూ ఉంది. బహుశా అందరూ అలాగ కాదు అని అందరికీ అని నేను చెప్పడం లేదు, కానీ ఎక్కువ పర్సంటేజ్ మాత్రం నేను అనుకున్న విధంగానే సంఘంలో ఉంటున్నారనే సంగతి, సంఘంతో కలిసి జీవిస్తున్న నాకు అనిపిస్తుంది. అదేంటంటే ఆరాధనకి వెళ్తున్నాం కదా, ఆరాధన చేసుకుంటున్నాం కదా, ప్రతి ఆదివారం తప్పిపోవటం లేదు కదా, కాబట్టి నేను దేవుడు పనిని చేస్తున్నాను అనేటువంటి ఒక తృప్తి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతటితో వాళ్ళు తృప్తి పొందుతున్నారు. ఆరాధన పని కాదు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత, విధేయతతో కృతజ్ఞత చెల్లించి దేవుని చేత అంగీకరింపబడడానికి మాత్రమే ఆరాధన. మనం చదువుకున్నాం రామపత్రికలో, ఎంత చేసినా దేవుడికి వారి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపులు లేదు అని అన్నారు అని మనకి చెప్పాడు. మనకెంత చేశాడు, ఎంత చేశాడు అనేటువంటిది మనం గమనించినట్టయితే మనం ఒక నూతన ప్రపంచంగా, నూతన సృష్టిగా, పాత సృష్టిలో ఉన్న వాళ్ళు గ్రహించలేదు. ఎందుకంటే వాళ్ళు భ్రష్ట మనసుకి వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవుణ్ణి దేవుడుగా మహిమపరచలేదు కాబట్టి వాళ్ళు చేయరాని పనులకు వాళ్ళకి అప్పచెప్పేశారు దేవుడు. కానీ మనము నూతన సృష్టిలో ఉన్నవారు, క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి. ఇగో పాతవి గతించిన కొత్తవి ఆయన. మనం కొత్త సృష్టిలో ఉన్నవారం కాబట్టి మన ఆలోచన సరిగా ఉండాలి, మన పనులు సరిగ్గా ఉండాలి, మన ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. ఒరిజినాలిటీ ఎక్కడ దొరుకుతుంది అని అంటే హ్యూమన్ నేచర్, అంటే మానవ నేచర్ అంటే న్యాచురల్గా, అంటే కలపనిది, కల్తీ లేనిది అంటారు కదా. ఎక్కడ దొరుకుతుంది అని ఎవడైనా మానవుడు ఎదిగితే క్రీస్తు సంఘంలో దొరుకుతుంది అని వాడు గ్రహించగలగాల. అంతగా మనము దైవ సన్నిధానంలో ఎదుగుదల పొందవలసినటువంటి వాళ్ళంగా ఉన్నాం. కాబట్టి మనము మన కోసం ఏమేమి ఏర్పాటు చేసిన, మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి? 33 కోట్ల మంది దేవుళ్ళు అని చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళందరూ వదిలేసి ఇక్కడ యెహోవానే ఎందుకు మనం ఆరాధన చేయాలా? యేసుక్రీస్తు ద్వారా మనం యెహోవా తండ్రిని మనం ఆరాధన చేయాలా? ఏంటి వాళ్ళకి మనం ఇతరులను ఆరాధన చేసుకోవచ్చు కదా. మనం ఎందుకు ఆరాధన చేయాలి అని అంటే, టిమ్ము ఇది ఉందా, పెన్ను తెమ్మన్నాను, సరే చెప్పేస్తాను, మామూలుగా చాలా జాగ్రత్తగా వినండి, పర్వాలేదు, సమస్య లేదు. నెంబర్ 1 పాయింట్, దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి అనేది. 1వ పాయింట్ ఏంటంటే, దేవుడు మనకు తన పోలిక, తన స్వరూపము అనుగ్రహించాడు. అంటే ఇప్పుడు మిగతా విషయాలకు వచ్చేటప్పటికి జీవులు ఉన్నాయి, తన పోలిక తన స్వరూపము వాటికి లేవు.
తన పోలిక తన స్వరూపము కలిగినటువంటి వాళ్ళం మనం. ఇది తప్పితే మనం ఎలాంటి వాళ్ళం అంటే జంతువులు లాంటి వాళ్ళమే. వాటికి శరీరం ఉంది, వాటికి శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకొక జంతువు నుంచి దానికి శరీరం వస్తుంది. ఆహారం తింటనే కాబట్టి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది, ప్రాణం ఉంటుంది. అందుకు తప్పితే మరేమీ ఉండదు. మన శరీరాలు మన తల్లి దగ్గర నుంచి వచ్చాయి. మన తల్లి ఆహారం తింటున్నందున మనకి కడుపులోనికి ఆ తల్లి ద్వారా అందింది, మనం శరీరంలో బ్రతికాం. అలాగా ఆత్మదేవుడు ఇవ్వకుండా అలాగే పుట్టేసామనుకోండి, ఇక జంతువునికి మనిషికి ఏమి తేడా ఉండదు. మనిషి ఇంకొక మృగంగా ప్రవర్తిస్తాడు. ఆత్మ ఉంది కాబట్టి, ఆ పోలిక ఆ స్వరూపం ఉంది కాబట్టి ఇంత వ్యత్యాసం కనబడుతుంది. ఇంత వ్యత్యాసం ఎలాగొచ్చింది మనిషికి జంతువులకి? దేవుని పోలిక దేవుని స్వరూపం ఉంది గనక. దేవుని పోలిక అంటే ఆయన గుణలక్షణాలు, దేవుని స్వరూపం అంటే ఆత్మ. ఆత్మ అంటే గతకాలంలో మనం నేర్చుకున్నాం కదా, మర్చిపోవద్దండి మాత్రం. ఆత్మ అంటే ఏంటి? హృదయము, మనస్సు, మనస్సాక్షి, మనోనేత్రాలు, మంచి చెడ్డలు, తెలివి. ఇది ఇన్నర్ మ్యాన్ రూపురేఖలు. ఆంతరిక పురుషుని యొక్క రూపురేఖలు అవి. బాహ్య పురుషుని యొక్క రూపురేఖలు ఏంటి? తల, మొహము, ముక్కు, చేతులు, కాళ్ళు, ఇది. ఈ హృదయము, మనస్సు, మనస్సాక్షి జంతువులకు ఉన్నాయా? లేవని ఇట్టే చెప్పవచ్చు మనం. ఎన్నోసార్లు చెప్పాను కదండి, నేను సువార్తల్లో కూడా ఆ మాట చెప్పాను. వాళ్ళు పూల కుండీలు పువ్వులు చక్కగా పెంచుకుంటున్నారు, నేను వెళ్ళి కొరికేసి తినకూడదు అని దానికైతే తెలుస్తుందా? ఎందుకు తెలీదు? మంచి చెడ్డలు తెలివేమీ లేదు, మనసు లేదు. అదే మనమైతే, అమ్మ ఈ పువ్వు కొద్దిగా నాకు ఇస్తావా అని తెంపుకోవచ్చా అని అడుగుతాం. వాళ్ళ ఇంటి ముందు వెళ్ళి మనం కూడా పశువులాగా తెంపేస్తాం. ఏంటి తెంపం కదా. అది అలా ఉంచితే, అందుకోసం ఒక మనిషిగా పుట్టడం, అందున దేవుని పోలిక దేవుని స్వరూపంలో పుట్టడం. అలా పుట్టినందున మనం ఏమయ్యాం? దేవునికి కుమారులమయ్యాం. దేవుడు మనకేమయ్యాడు? తండ్రి అయ్యాడు. అందుకు గాను విధేయతతో, వినయంతో, విధేయతతో, ప్రేమతో ఆయన్ని మనము ఆరాధించాలి. కృతజ్ఞతతో విధేయతతో మనం ఆరాధన చేయాలి. ఆరాధన చేయడం అంటే ఏంటి? ఆరాధన చేయడం అనే మాటకి స్తుతించడము, ఘనపరచడము, ప్రార్థించటం, ఇవన్నీ కలిపి ఆరాధన. స్తుతించడం అంటే, ఘనపరచడం అంటే పొగడటం, ప్రైజ్ చేయటం. ఏం ప్రైజ్ చేస్తావు? లేనిపోనివి కాదు. ఆయన మనకేం చేశాడో అవే. ఆయన మనకి ఎలాంటి మేలు చేశాడో అవే ప్రైజ్ చేయాలా, స్తుతించాలా, ఘనపరచాలా. ఆయన ఘనపరచాలి. ఘనపరచడం అంటే ఏంటి అంటే, బయటికి మనం అందరికీ తెలిసేటట్టు ఘనపరచడం అనేది ఒక మాట. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి అని, సముద్రాను పాయలు చేసితివి అని. ఏమండి, ఇవన్నీ ఏంటిది? ఆయన చేసిన బలమైన కార్యాలు తెలియని వాళ్ళకి మనము తెలియచెప్పటమే ఆయనను
ఘనపరచటము. ఘనపరచటము అది పాట ద్వారా ఘనపరుస్తావా, మాటల ద్వారా ఘనపరుస్తావా? దేవుడంటే ఎవరనుకుంటున్నావమ్మా? దేవుడంటే ఎవరనుకుంటున్నారండి? దేవుడంటే సృష్టికర్త. ఈ ఆకాశాన్ని ఎవరు చేశారు? ఈ భూమిని ఎవరు చేశారు? ఈ సూర్యుడిని ఎవరు చేశారు? ఆయనే చేశాడు. ఆయనే, మరెవరు లేరు అని ఘంటాపదంగా చెప్పడమే ఆయనని ఘనపరచటం. ఘనపరచటం అని చెప్తాం. కాబట్టి ప్రతి చోట మనం ఉన్నంతకాలం మనం ఉన్న ప్రతి చోట కూడా ఆయనను ఘనపరచటమే గొప్ప విషయం. అయితే అప్పుడు నువ్వు స్తుతిస్తున్నావు, కానీ సంఘంతో కలిసి స్తుతించుకోవటం కూడా, సంఘంతో కలిసి ఆయన ఏర్పాటు చేసిన ఈ పద్ధతులు జరిగించటం, ఆరాధన చేస్తున్నట్టు మనం అపోస్తలులు మనకు తెలియచేశారు. కాబట్టి మొట్టమొదట ఒకటో పాయింట్ ఏంటంటే, ఎందుకు మనము దేవుని ఆరాధన చేయాలి? ఎందుకు మనం ఆరాధించాలి అనేది మనం గమనిస్తే, ఒకటి అందుకు మనము ఆరాధన చేయాలి. నెంబర్ 1, జీవకోటి అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ జీవకోటి లెక్క పెట్టారో లేదో అది తెలియదు కానీ సార్, మామూలు చెప్తున్నాను. 14 లక్షల అని అంటున్నారు. మరి ఎంతవరకు తెలియదు మనకి. ప్రతిదీ కూడా అందులో మనం ఒకళ్ళమే. ఆ ఆత్మ మనకు లేకపోతే, ఆయన పోలిక ఆయన స్వరూపం లేకపోతే మనం కూడా అందులో ప్లస్. ఆత్మ ఆయన పోలిక ఆయన స్వరూపము కలిగి ఉన్నాం కనుక వాటిల్లో చేరలేదు మనం, వాటిలో చేరలేదు. ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, ఈ ఒక్కదాని మీద ఇది మెయిన్. రెండోది అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో ఎప్పుడైతే దేవుడు మనిషిని చేయాలనుకున్నాడో, పద్నాలుగవ అధ్యాయం అపోస్తుల కార్యములు ఋతువులను 17వ వచనం నుంచి చూడండి. మేలు చేయుట చేత. ఎలా మేలు చేస్తున్నాడు ఆయన? మేలు చేసినోడు తలంచరా? మేలు చేసినోడికి కృతజ్ఞత చెప్పరా? చూసారా? అంతేకాదు,
ఏమంటున్నాడు? ఆయన ఆకాశము నుండి ఎవరు కురిపించగలరు? ఆకాశం నుండి వర్షం. తర్వాత అంటే టైం మారిపోతుంటుందండి. ఈవేళ ఇప్పుడు 1 గంట మనకు పోతే ఇంకొక గంట వస్తుంది. ఇప్పుడు 10:30 అవుతుంది అనుకోండి, రేపు 11 అవుతుంది. ఇది ఈ టైం కాదు. కానీ ఏం మార్చగలడు ఆయన? ఋతువులు మార్చగలడు. ఋతువులు మార్చగలడు అంటే ఏంటి? మనకి ఎన్ని ఉన్నాయండి ఋతువులు? ఏ కాలం ఉంది? వర్షాకాలం ఉంది, శీతాకాలం ఉంది, ఎండాకాలం ఉంది. ఋతువులు మారడంలో ఉద్దేశం ఏంటి? ఏం లాభం జరుగుతుంది? యాసవికాలంలో మామిడి పళ్ళు దొరుకుతాయి, అంతే కదా. చలికాలంలో ఇంకొన్ని పళ్ళు దొరుకుతాయి. వర్షాకాలంలో పంటలు పండుతాయి. వీళ్ళకి మార్చకంటే ఏకంగా ఒకే కాలం ఉండదనుకోండి, ఏదైనా జరుగుతుందా? జరగదు. ఇది ఎవరి కోసం చేస్తున్నాడు దేవుడు? ఇలాగ చేయడం మూలానట ఈ కాలాలు మార్చడం మూలాన, వర్షాలు కురిపించడం మూలాన మనకేం జరుగుతుందట? ఆహారము దొరుకుతుందట. అది పళ్ళు కానివ్వండి, కాయలు కానివ్వండి, ధాన్యాలు కానివ్వండి, సిరుధాన్యాలు కానివ్వండి, ఆహారం దొరుకుతుందట. ఆహారం దొరికితే మనం ఆహారం తిన్న తర్వాత డేలాగా ఉంటామా? 4 రోజులు భోజనం మానేస్తే ఏమైపోతాం? చాలా డేలా పడిపోతాం, ఉల్లాసంగా ఉంటామా? ఇక్కడ అదే అంటున్నాడు దేవుడు, ఆహారం మీకు ఇచ్చి ఉల్లాసంతో ఎక్కడ మన హృదయం సంతోషిస్తుందో ఆరాధనకు వచ్చిన తర్వాత మన హృదయం సంతోషిస్తుందో నాకు తెలియదు, కానీ దమ్ బిర్యానీ మాత్రం పెడితే సంతోషిస్తుందండి మన హృదయం. అప్పుడు సంతోషించడం తప్పేం కాదు అది. కానీ అంతకంటే ఎక్కువ ఇక్కడ సంతోషం పొందాలా? సంతోషం పొందాలంటే ఆరాధనను అర్థం చేసుకోవాలా. ఆరాధన యొక్క విలువ నీకు తెలియాలా. అప్పుడు నీకు సంతోషం కాదు. ఉత్తుకుతున్న నీకు సంతోషం రాదు కదా తెలియకపోతే. ఏమండి, 2 తులాలు బంగారము పెద్దావిడ చేతికి ఇచ్చారనుకోండి, ఆ 2 తులాలతో తీసుకెళ్ళి మా మనవడికి ఇచ్చారనుకోండి, ఆడు సంతోషిస్తాడు. ఏంటి? ఆడికి తెలియదు దాని విలువ. చూసారా? మనోళ్ళు ఆడవాళ్ళు చేతులు ఏమన్నా పెట్టండి, వాళ్ళకి అంత సంతోషం అయిపోతుంది, చాలా సంతోషం అయిపోతుంది కదా. ఏమండి, అంటే ఇది విలువ తెలుసు. అలాగే ఆరాధన విలువ తెలియాలా. విలువ తెలిస్తే ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్తారు. ఆరాధన విలువ తెలియకపోతే సంతోషం అనేది రాదు. అంటే సంతోషం పొందడానికే ఇంత దూరం నుంచి తప్పనిసరిగా వస్తున్నాము అని అనుకుంటే దేవునికి స్తోత్రం, మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ఆరాధన వెళ్ళకపోతే పాస్టర్ గారు ఫోన్ చేస్తారేటో, ఎవరైనా సహోదరు ఇంటికి వచ్చేస్తారేటో అని వచ్చిన వాళ్ళకి మాత్రం అది అర్థం అవుతుంది. కాబట్టి అది అలాగ ఉంచండి, అది మన సంగతి. అయితే ఇక్కడ ఏంటండి? ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తనను గూర్చి నీకోసమే నేనున్నాను అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇవన్నీ నీకోసం ఏర్పాటు చేశాను అంటే ఏంటి? నేను నీకోసమే ఉన్నాను, నువ్వు నా కోసమే ఉన్నావు అనేటువంటి మెసేజ్ దేవుడు మనకి పంపిస్తున్నాడు. కాబట్టి ఆయన ఏంటండి? ఈ సమస్త సృష్టిని ఒక్కటి వదలొద్దండి. సృష్టిలో మనకి ఏటేంటి తెలుసో దేనిని వదలకండి. సమస్త సృష్టిని కూడా
సమస్త సృష్టి కూడా ఎవరి కోసం చేశాడు? మన కోసము చేశాడు. సూర్యుని ఎందుకు చేశాడండి? అన్యుల్లాగా ఎదురుకెళ్ళి నమస్కారం పెట్టుకోవడానికి చేశాడా? మనకి ఎండ ఇవ్వడానికి. సూర్యకిరణాలు మన మీద పడితేనే, చెట్ల మీద పడితేనే అవి గాలిస్తాయి. కిరణజన్య సంయోగ ప్రక్రియ జరుగుతుంది, ఆక్సిజన్ వస్తుంది. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? పెద్ద సైంటిస్ట్ కదా ఆయన. అంతకు మించి, ఆయనకి మించిన సైంటిస్ట్ ఎవడున్నాడు ఈ లోకంలో? ఎవడు లేడు. కాబట్టి ఇన్ని ఏర్పాట్లు మనం అనుకుంటాం. సూర్యుడు చంద్రుడు ఎందుకు 15 రోజులు కనబడ్డు, 15 రోజుల తర్వాత వస్తాడు అనుకుంటాం మనం, బొరలేను. కానీ ఆయన ఎందుకు సృష్టించాడో అది మనకి తెలియదు. ఎవరో చెప్తే మనకు తెలుస్తుంది. సైంటిస్ట్ చెప్తే ఆడెప్పుడు కనుక్కుంటాడు, ఆడెప్పుడు మనకు చెప్తాడు. అంచేతన విశ్వాసం వల్లే మనం గ్రహించాలా. ఏమని గ్రహించాలి? దేవుడే నా కోసకు ఇది కొరకు ఇవన్నీ చేశాడు. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, ఏ నవగ్రహాలు, దశగ్రహాలు ఉన్నాయంటారు కదా, అవన్నీ నా కోసమే చేసాడు. నీ దాని గురించి నీకు తెలియకపోయినా విశ్వాసంతో ఏమనుకోవాలి? అవన్నీ నా కోసం చేశాడని. వ్యర్థంగా దేవుడు తన శక్తిని ఖర్చు పెట్టాడు. ఎప్పుడు కూడా వ్యర్థంగా దేవుడు తన శక్తిని ఖర్చు పెట్టాడు. అంటే దీనికి ఉదాహరణ ఏంటంటే, 1వ శతాబ్దంలో చచ్చిపోయిన వాళ్ళు లేచారు, క్రైస్తవులు లేపారు. మరి ఇప్పుడు ఎందుకు జరగటం లేదు? ఇప్పుడు ఆయన శక్తి అక్కర్లేదు. ఇప్పుడు విశ్వాసంతో నడాలి అంతన్నా. ఇప్పుడు ఖర్చు పెట్టడం ఆయనకి ఇష్టమో లేదు. అంటే దేవుడి యొక్క స్వభావం ఏంటంటే, అవసరం లేని దగ్గర ఆయన ఒక పైసా కూడా ఖర్చు పెట్టడు అనేది మనకు అర్థం అవ్వాలి. చూసారా అది? కాబట్టి ఈ సృష్టిలో యావత్తు అన్నీ మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. అన్నీ ఆయన చేశాడంటే ఆయన వ్యర్థంగా ఏమీ చేయలేదు. అన్నీ మన కోసమే చేశాడు. అందుకు గాను కృతజ్ఞతతో, విధేయతతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఎక్స్ట్రా ఏం చేసావు? ఎక్కువేం చేసావు? తర్వాత 3వ పాయింట్, ఇవన్నీ బాగానే ఉన్నాయి. సమస్య బాగానే ఉన్నాయి. దేవుడు ఏమనుకున్నాడు? మనిషి సంపూర్ణుడై నాతో సదాకాలము ఉండాల. అందుకు కావలసినటువంటి ఏర్పాట్లు, ఆయన మాటలు, ఆయన చెప్పిందంతా వింటూ ఆయనలాగా తయారవడం. ఆ ప్రాసెస్ దేవుడు ఏదోని తోటలో ప్రారంభించాడు, కానీ అది సఫలపరచలేదు వాళ్ళు. సో అంచేతను ఇప్పుడు క్రీస్తు ద్వారా ఇది ఏర్పాట్లు చేశాడు. దేవుడు ఏర్పాట్లు చేశాడు. ఎలాగ ఏర్పాట్లు చేశాడు? జగత్ పునాది వేయబడక మునిపే అంటే, పాపముతో ఉన్న నా కుమారులను పరిశుద్ధులుగా చేసి వాళ్ళతో నాతో వాళ్ళు సంబంధాలు కలిగి ఉండాలా. ఎందుకంటే పాపము ఉన్నదనుకో, వాళ్ళకి నాకు మధ్య కూడా వాళ్ళ ప్రార్థన నాకేనపడదు, నా మాటలు వాళ్ళకి తెలియదు. అందుచేతన మధ్యగోడను, పాపం అనే దానిని తీసివేసేసి డైరెక్ట్గా మనం దేవునితో సంబంధాలు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అందుకు ఆయన ఏం చేశాడు? ఈ పని చేయడానికి మన దేవునితో మనం సమాధాన పడడానికి, దేవుని యొక్క కోపం మన మీద లేకుండా ఉండడం కోసం ఆయన ఏం చేశాడంటే, ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తునే బలిచ్చేశాడు. ఆయన రక్తం ద్వారా మనకై పాప విమోచన జరిగించాడు. అంత త్యాగం చేస్తేనే కానీ దేవుడితో మనకు సంబంధాలు ఏర్పడలేదు. అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఇక్కడ ఎవరికి వాళ్ళనుకోవాలి, నా పాపాలు బలి ఇచ్చాడు. ఇప్పుడు ఏమైపోయిందండి? సమస్య పోయింది కదా. మొట్టమొదటి సృష్టి అలాగ ఉండదు. ఆదాము
దేవుడు ఎలా కలుసుకుండోలో, ఎలాంటి సహవాసం ఉండోలో ఇప్పుడు అలాంటి సహవాసం వచ్చేసింది కదా. అప్పుడు సహవాసం పోయింది, ఇప్పుడు వచ్చేసింది యేసుక్రీస్తు ద్వారా. ఆయనతో సహవాసం కలిగి ఉంటున్నాము. దీనికి మనం కృతజ్ఞత కలిగి ఉండొద్దా? అందుకే ఆరాధన చేస్తున్నాం. మనం ఏం చేసేస్తున్నాం? దేవుడికో ఎక్కువ ఏం చేసేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ. అయితే అలాగని చెప్పేసి చూడండి, ఒకటి అంచేతన కృతజ్ఞత కలిగి ఉండి ఆరాధించడమే కాకుండా, ఆరాధిస్తున్నామంటే ఆయన్ని ప్రేమిస్తున్నామని అర్థం. నువ్వెవరినైతే ప్రేమిస్తున్నారో ఆయన చెప్పిన మాట మనం వినండి, ఆయన చెప్పినట్టుగా చేయటమే ఆయన పని చేయటం. ఒక విషయాన్ని ఇక్కడ మనము జనరల్గా ఆలోచించేద్దాం. సామెత గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం చదవండి. చూసారా, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేశాడు. మరి నిన్నెందుకు కలుగు చేశాడు? నీకు పని లేదా? ప్రతి వస్తువును దానికి ఒక పని ఉందట, అందుకని దాన్ని కలగజేసాడట. మరి నిన్ను దేవుడు కలగజేశాడా? మరి నీకు పని లేదా? నీకు పని లేకుండానే దేవుడు పని లేకుండానే నిన్ను తయారు చేశాడా? అలా చేస్తాడా జ్ఞాని అయిన దేవుడు? అయితే నీకు పని లేదనుకుంటున్నావా? పని నీకు ఉన్నదని గుర్తించాలి. ఆరాధనకు వచ్చి వెళ్ళిపోవడమే పని, అది కాదు. ఆరాధనకు వచ్చి వెళ్ళడం అనేది పని కాదు. కృతజ్ఞతతో ఆయన ఎడల నువ్వు చూపిస్తున్న విధేయత. కానీ చేయడానికి నీకు ఒక పని, నీ సామర్థ్యమును బట్టి దేవుడు నీకు ఇచ్చాడు, అందుకే నిన్ను చేశాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. యేసుప్రభు అయితే ఆయన పని ఎందుకు వచ్చాడో, ఆయన పని బాగా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చిన్నప్పుడే స్టార్ట్ చేసేసాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయం 2:48-49లో ఆయన మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలనని మీరు ఎరుగరా? అంటే తండ్రి పని మాకు ఉంది, అది గుర్తించిన వాళ్ళు ఎవరండి? ఆ తల్లిదండ్రుల కంటే ముందుగా గుర్తించినటువంటి మన ప్రభు. నేను దేవుని పని మీద ఉండాలని మీరు ఎరుగరా? ఈయన చేస్తున్న పని ఏటో, అక్కడ ఈయన చేస్తున్న పని ఏంటండి? శాస్త్రులతోనూ పరిచయులతోనూ సమాజ మందిరంలో దేవుని చిత్తాన్ని బోధిస్తున్నాడు. అప్పుడు వాడు, ఈ బాలుడు ఎంత పాండిత్యం ఎలాగొచ్చేసింది అని ఆశ్చర్యపోయాడు. బోధించటం ఒక దేవుని పని. నువ్వు ఎక్కడ బోధిస్తున్నావు అనేది కాదు ఇక్కడ. మనోళ్ళు అదే అక్కడే పొరపాటు పడుతుంటారు. చూసారా, నువ్వు బోధించడం అనేది పని. ఆ పనిలో ఎంతవరకు మనం ఉన్నాం, ఎంతవరకు చేస్తున్నాం? బోధించటం అంటే
నలుగురు కూర్చున్నప్పుడు బోధించడమే కాదు. ఒకసారి రవిశంకర్ గారు చెప్పారు, ఆ కొట్టుకొస్తున్న వాళ్ళకి ఏదో చెప్తుంటే వెంటనే వెళ్ళిపోతుంటారు. మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనం ఏం చేయాలా? మన ప్రతి ఒక్కరికి అలాంటి సదుపాయాలు ఉండవు కదా. ఆయన కొట్టు ఉన్నది ఆయన దగ్గరికి వస్తారు, మన దగ్గరికి ఎవరు వస్తారు? మన దగ్గరికి రాకపోయినా మనం ఏం చేయాలా? తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలా. ఎలా అవకాశం అవుతుందో. ఇంటి దగ్గర కూర్చొని గోలు గిల్లుకుంటే ఏమొస్తుంది చెప్పండి? కొంతమంది ఉన్నారు సహోదరులు, పని లేకపోతే టీవీ చూడండి, కానీ మరీ అధికంగా మనము చూడనవసరం లేదు. సరే, నాలెడ్జ్కి సంబంధించింది ఏదైనా ఉంటే చూడవచ్చు. ఇప్పుడు మనకి వచ్చినవన్నీ కూడా రెండు రకాలైనటువంటివి. ఒకటి మనుషులు పాడు చేస్తుంది మీడియా, సోషల్ మీడియా బాగు చేస్తుంది. దాన్ని ఉపయోగించుకునే దీన్ని బట్టే ఉంటుంది అనమాట, మనుషులను బట్టే ఉంటుంది. దాన్ని ఉపయోగించుకునే వాళ్ళని బట్టి అది ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలా? మన పనిని దేవుడు మనకేమైతే కోరుకుంటున్నాడో, నాకేది శాతం నాకు బోధించడం, ఇతరులకు బోధించడం నాకు సరిగ్గా వస్తుందా? ఇప్పుడు నత్తోడు కూడా దేవుడు పని చేయాలండి, అతను బోధించడం రాదండి. ఇదిగో బోధించడం అంటే ఇది ఎవరికి పని కోసం దానికే, అందరికీ కాదు. ఇది అతను చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే బాధ కూడా చెయ్యాలా దేవుడిదే ఖచ్చితంగా అన్నాను అనుకోండి, అది మంచిది కాదు కదా. కొంతమంది అంటే మనకెవరు అలాంటి లేరనుకోండి, స్టార్టింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ముందు ఉంటుంది మాట్లాడడం కొంతమందికి. అది మళ్ళా కంప్లీట్ చేయడానికి ఒక సెకండ్లో 2 సెకండ్లు పట్టేస్తుంది. అంతవరకు విన్నోడు ఉంటాడా? ఆడు వెళ్ళిపోతాడు. ఏమండి? అంచేతన అదొక్కటే కాదు పని, ఎవరెవరు ఏదేది చేయగలరు దానికి ఒక దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమండి? ఏమన్నాడండి? సామర్థ్యము తలంతులు. ఎవరికి మీకు తెలుసు, నాకేం తెలుసు? నాకు తెలీదు మీ తలంత ఏంటో. మీరు కనపరిచినప్పుడు మీ తలంత అప్పుడు అర్థమవుతుంది. ఓ ఇది ఈయనకున్న తలంత నాకు తెలియాలంటే మీరు వాడాలి. అది వాడకపోతే ఆ లోపల పెట్టుకొని ఉంచితే ఆ లోపలే ఉంటుంది, అది బయటికి రాకపోతే ఎవరికి కనబడదు. చూసారా? కాబట్టి దేవుడు ఏ వస్తువునైనా సృష్టించాడు, తయారు చేశాడు అని అంటే దానికి ఒక పని ఉంది అనే సంగతి మనం వెంటనే తెలుసుకోవాలి. కానీ మనం దేవుని కుమారులుగా దేవుని చేత తయారు చేయబడినటువంటి వాళ్ళం, మనల్ని చేశాడు దేవుడు. మనకేం పని లేదని మనం అనుకోవడం మన అవివేకం అవుతుంది, కానీ జ్ఞానం అనిపించుకోదు. అంచేతన ప్రియులారా, మీకే పని చేయగలిగే తలంత ఉంది. నేను అప్పచెప్పడం కాదు, ఇంకొకరు అప్పచెప్పడం కాదు, నీవు ఈ పని చేయను కాదు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే నేను ఇది చేయగలనండి అని ముందుకు రావాలి. నాకు ఇది చేతనవుతుందండి, ఇదైతే నేను చేయగలనండి అని ముందుకు రావాలి. అది చూసారండి. ఇప్పుడు చేస్తున్నోళ్ళది ఆ పలానా పనికైతే ఈయన ఉపయోగపడతాడు అని అనుకుంటాం. కానీ ఏమి చేయని వాళ్ళకి పలానా పని ఎలాగ అప్పచెప్పాలా? ఎలాగ అప్పచెప్తారు? అంచేతన మీకున్న తలంతులు బయటికి తీయండి, ఉపయోగించండి. తద్వారా మీకేం తలంతులు ఉన్నాయో అందరికీ తెలుస్తాయి. సరే, యేసుక్రీస్తు ఇంకొక మాట కూడా చెప్పారండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17:4 అందరూ తీయండి. 17:4 చేయుటకు దేవుడు చేయడానికి యేసుక్రీస్తుకి ఇచ్చాడా?
దేవుడు చేయడానికి యేసుక్రీస్తుకి ఇచ్చాడా లేదా? ఆ మాట అదే కదా చెప్తున్నాడు. దేవుడితో మాట్లాడుతున్నాడు. నీవు నాకు చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి, ఆ నెరవేర్చడం ద్వారా నిన్ను భూమి మీద మహిమపరచాను. తండ్రి ఉత్కుతం చేశాడా? నిజంగానే చేస్తాడా? నిజం ప్రార్థనది, నిజమైన ప్రార్థన అది. మహాత్ముడు సత్యమైన ఉన్నవాడు అబద్ధం ఆడుతాడా? నేనే సత్యముని అన్నాడు. అలాంటి ఆయన చేయకుండా చేసిన ఎన్ని చెప్తాడు? ఇవన్నీ చెప్తాడా? చెప్పడు. అంటే యేసుక్రీస్తుకి దేవుడు ఏం అప్పచెప్పాడో, యేసుక్రీస్తుకి అప్పచెప్పిన దేవుడు నీకు అప్పచెప్పడా? ఏదైనా దేవుడికి పెద్ద పని ఏదో అప్పచెప్పాడు. మరి నీకు తగ్గట్టుకు నీకు ఏదో పని అప్పచెప్తాడు కదా. అదేంటా పని తెలియాలి కదా. ఏంటా పని చూడండి. వృద్ధులు, బాలురు అందరూ చేసినట్టు మనకి పరిశుద్ధ లేఖనాలు రుజువు చేస్తున్నాయి. చూడండి, నాకు వయసు అయిపోయింది, నాకు ఎక్కడవుతుంది, నా నుంచి నేను చిన్నపిల్లడు ఆడేడు చెప్తాడులేండి అని చాలామంది అనుకుంటారు కదా. ఇక్కడ ఒక సమూయేలు గ్రంథం 2:11 3:1 ఈ రెండు కూడా లేదండి. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. అయితే ఆ బాలుడు అంటే సమూయేలు, సమూయేలు అది అప్పటి నుంచి ఆ బాలుడు అని ఉందండి. పిల్లలు దేవుని సేవకి అప్పుడు దేవుని సేవకి పనికొచ్చారు. ఇప్పుడు కూడా పిల్లల్ని దేవుని సేవకు పనికొచ్చేటట్టు చేయడమే ఒక పని. అర్థమైందా? ఇప్పుడైతే పిల్లలు దేవుని సేవ చేసేటట్టు చెయ్యడమే పని. ఇదొక పని, కనబడని పని, దేవుడికి కనిపించే పని. సరేండి, అది చేయాలి. ప్రతి ఒక్కరు కూడా సెక్యులర్ ఎడ్యుకేషన్ గురించి ఎంత ఇంట్రెస్ట్ మీ పిల్లలు కలిగి ఉన్నారో, వేదాంత విద్యను నేర్పించడానికి కూడా అంత ఆసక్తత కలిగి ఉండాలండి. అలాగైతేనే లోకానికి దేవుడికి సరిసమానం వాల్యూ ఇస్తున్నట్టు. అప్పటికీ దేవుడికి సంతృప్తి లేదు. ఎందుకంటే లోకంతో పాటు నాకు కూడా అదేనా అంటే అదే వాల్యూ. లోకానికి ఎంత, లోక విద్యకి ఎంత విలువిస్తున్నారు, నా విద్యకు కూడా, నా జ్ఞానానికి కూడా అంతే విలువిస్తున్నారా అని కాస్త కథ. లేకపోతే లేని దాని మీద కొంచెం ఇది మంచిదే కదా ఒక రవ. కానీ యాక్చువల్గా అర్థవంతంగా చెప్పాలంటే, న్యాయంగా చెప్పాలంటే, ఎంత చేసిన మన దేవుడికి, మన దేవుని యొక్క జ్ఞానం, లోక జ్ఞానం కంటే మన పిల్లలు దేవుని జ్ఞానం ఎక్కువ సంపాదించడానికి మనం ప్రయత్నము చేస్తేనే దేవుడు సంతోషిస్తాడు. అది చెయ్యాలి. అది మనం చేయగలమా? మీరు చేయండి. చెయ్యలేరా? చేసిన వాళ్ళని చేత చేయించండి. ఆ పని చేయాలా? అది మొత్తానికి ఎవరి ద్వారా ఇది జరగాలి. అది చిన్నపిల్లలు ఇప్పుడేట్లే కాదు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అక్కడ శుభ్రంగా ఆ కాలేజెస్లో, ఆ స్కూల్స్లో పిల్లల్ని నలిపి వదిలి ఇంటికి పంపించేస్తే ఆడు వచ్చిన తర్వాత స్నానం చేసి కూర్చోబెట్టి ఆడిని తల్లిదండ్రులు మరికొంచెం నలిపేస్తాను. ఇక్కడ ఆడు చదువుకోవడానికి ఆడు
కొంచెం ఆడుకోవడానికి లేదు, ఏంటి లేదు. నేను చిన్నప్పుడైతే ఎలిమెంటరీ స్కూల్ దుంపలు పడి అంటారు కదా, అంటుంది కదా ఇప్పుడు. వెళ్ళడం గంట కొడితే వెళ్ళడం, మళ్ళా గంట కొడితే ఇంటికి వచ్చేయడం, పుస్తకాలు విసిరేయడమే లోపలికి. ఇప్పుడు ఇలాంటివి లేవండి, ఇలాంటి రోడ్లు లేవు. బుగ్గుతో ఉన్న రోడ్లు, గోర్జీలు అంటారు వాటిని, గోర్జీలు అనేవాళ్ళు. దాని మీద ఇంకా పరిగెట్టడాడే పిల్లలు, ఇంకంతే. స్వేచ్ఛ మమ్మల్ని అల్లా. ఉదయం టైం వస్తే మాత్రం స్నానం చేసి ఉదయం వెళ్ళిపోవడమే, అలాంటి పరిస్థితులు. కానీ ఇప్పుడు ఎలాగైపోయింది, పిల్లలు బందికానాలో పెట్టి టార్చర్ అంటే ఏమిటి వాళ్ళకి చూపిస్తున్నారు. వీళ్ళు టార్చర్ చేయలేదు అనుకుంటున్నారు, కానీ వాళ్ళ చేత టార్చర్ చేయిస్తున్నారు, డబ్బులు ఇచ్చి మరిని వాళ్ళ చేత టార్చర్ పెడుతున్నారు అండి. ఎంత చదువుతా ఐఏఎస్ ఐటీఎస్ ఏదైనా ఉన్నాయి కదా, ఏమైనా వస్తాయా? రావు. ఆ సర్టిఫికెట్లు సూట్ కేసులో పడేసి అటుకు మీద ఎక్కించి అలాగ ఉండడమే, అటు పని అలాగుంటుంది. సరే, ఎంత దారుణం. కాబట్టి ప్రియులారా, బాలుడు నడవవలసిన త్రావును వాడికి నేర్పించి ఇప్పుడే. అది దేవుడి పనే, తల్లిదండ్రులు చేయవలసిన పని. అది తల్లిదండ్రులు చేయవలసిన పని చేస్తున్నారా? అది దేవుడి పనే, తల్లిదండ్రులు చేసే పని అది పనే. అది కూడా పనే. సువార్త చెప్పడము పనే, మీ పిల్లలకి దేవుని వాక్యం బోధించి సిద్ధపరచడము పనే. చేయాలి, అలా చేయాలి. కాబట్టి చదువుకొని వెళ్దాం. వృద్ధులు, యవనస్తుల గురించి అలాగ వదిలేసాడు. వృద్ధుల గురించి కూడా కొంచెం మనం చూసుకుందాం. 2వ అధ్యాయం 22వ అధ్యాయం వచ్చిన అందులో చూడండి. 2:22 సమూయేలు, 1వ సమూయేలు. లేవి బహు వృద్ధుడాయను. అంటే వృద్ధుడు ఎవరండి? ఏలి కదా. ఏలు బహు వృద్ధుడైనంత వరకు ఏం పని చేసేవాడు ఆయన? బహు వృద్ధుడైనంత వరకు పనిచేశాడు. యెహోవా పనిచేశాడు, యెహోవా ఆజ్ఞలను కైకొన్నాడు. బహువృద్ధుడు అంటే నడవలేని పరిస్థితి కావచ్చు, చర్మం ఏలబడిపోయి అయిపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఎత్తైన మనుషులు కదా, ఎలాగుంటాడు ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి, ఎలాగుంటారు. అలాగా అంత బహువృద్ధుడైనంత వరకు దేవుడి పని చేశాడు. దేవుడు రిటైర్మెంట్ ఇవ్వడు. గవర్నమెంట్ వాడు నువ్వు మాకు పనికిరావు, పనికొచ్చిన అన్నాళ్ళు పనికొచ్చి నువ్వు వాడుకున్నావు, నువ్వు పనికిరావు, నీ కుటుంబానికి పనికిరావు, నువ్వు వెళ్ళిపోయి కూర్చో చీకటి గదిలో అని వదిలేస్తారు. కానీ దేవుడు బహు వృద్ధులైపోయినంత వరకు వాడుకున్నాడట. మనం పనికి వస్తాం ఆయనకి. చూసారా, గవర్నమెంట్ విషయంలో యూజ్లెస్, కానీ దేవుని విషయంలో మాత్రం యూజ్లెస్సా మనము? కాదు. బహువృద్ధులైనంత వరకు దేవుడు మనల్ని వాడుకుంటాడు ఏమండి. కాబట్టి ప్రియ సంఘమా, దేవుని పిల్లలారా, మనం గమనించాలి. దేవుని యొక్క పని మనము చేయడమే అది గొప్ప విషయం. ఆరాధన చేయటం అనేది పని అని ఎవరు కూడా మనం మోసపోవద్దండి, మోసపోవద్దు. మనమందరము దేవుని యొక్క పని చేయాలి. నీకు ఏం పనిలో టాలెంట్ ఉంది అది కనపరచు, అది కనపరచాలి. నువ్వు నీకే పని చేయగలుగుతావో అది నువ్వు కనపరచాలి. కనపరిస్తే అప్పుడు ఒక సోషల్ మీడియాలో చూశాను,
ఒక సహోదరుడు అమెరికా వెళ్ళాడట. ఆ చర్చి దగ్గర అతనికి రూమ్ గెస్ట్ ఉండడానికి ఇచ్చారట. గెస్ట్ ఉండడానికి, గెస్ట్లు ఉంటారు కదా, చర్చి దగ్గర కట్టుకుంటూ ఉన్నారట. అప్పుడు ఒక ఆమె కార్లు వచ్చాయట, తుపాకులతో మనుషులు వచ్చారట. అది అనుకున్నాడట, నా పని అయిపోయింది బాబు, టెర్రరిస్టులు వచ్చినాడు అనుకున్నాడు. తుపాకులతో వచ్చారట, కార్లు వచ్చాయట. ఆవిడ అనుకున్న బెల్లబంట్రోతలు అటు ఉంటాడు కదా, అతను కూడా వచ్చాడట. అక్కడ పర్రం నిలబడిపోయి అక్కడ చర్చి దగ్గరికి వచ్చి, ఆ చర్చి బిల్డింగ్ దగ్గరికి వచ్చి, అప్పుడు ఆ కారులోంచి ఒక ఆవిడ దిగిందట. గబగబ వెళ్ళి అదే ఆ బకెట్లు అవన్నీ ఉంటాయి కదా, దాన్ని మళ్ళా అది బ్రష్లు కాదు, అదేంటంటారు ఇలాగా, దాన్ని ఏంటంటే వాషరు, ఎవరికి జ్ఞాపకం లేదా, ఎందుకు మనం వాడడం లేదు కాబట్టి మనకు జ్ఞాపకం రావు, క్లీన్ చేస్తుంటాయి అనమాట. ఇలా పట్టుకొని అంటే వాక్ష ఏదో నాకు నాలుగు ముందు ఉందండి, ఏదో సంథింగ్, అది పట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసేసిందట. వాళ్ళందరూ ఆ ద్వారం దగ్గర, ఈ ద్వారం దగ్గర, ఆ ద్వారం దగ్గర తుపాకులు పట్టుకుని నిలబడ్డారట. ఈవిడేమో చక్కగా ఇవన్నీ పనిచేసేసిందట, అంతా తుడిచేసిందట, అన్నీ రెడీ చేసిందట. కారు ఎక్కేసిందట. వీళ్ళు బెటాలంతా ఆవిడ వెనక బయలుదేరి వెళ్ళిపోయారట. మళ్ళీ ఆరాధనకి వచ్చిందట. మళ్ళీ చూసారా, మనలో ఎవరికైనా అంత పొజిషన్ ఉంటే, మన స్త్రీలలో ఎవరికైనా ఉంటే, మనలో ఎవరికైనా ఉంటే వస్తామా? నేను వచ్చినంత వరకు ఆరాధన స్టార్ట్ చేయడానికి వీల్లేదు. నేను వచ్చినప్పుడే అలాంటివి ఉన్నాయండి, బోల్డ్ అని చాలా చర్చెస్లో అవుతున్నాయి. నేను రాకంటే మీరు ఎందుకు ఆరాధన స్టార్ట్ చేయలేదు? ప్రీచర్ నిన్ను తీసేయాలా నిన్ను అని బ్యాప్టిస్ట్ లోదరని వాళ్ళు బెదిరించిన వాళ్ళు ఉన్నారు చాలామంది, సెక్రటరీ ఎవరు. మన క్రీస్తు సంఘాలలో జరగదనుకుంటుంది సర్వసాధారణంగా. చూడండి ఎంత గొప్ప విషయం. ఆవిడ పెద్ద పెద్ద ఆఫీసర్ ఆవిడకి అంత బందోబస్తు. ఆవిడ వచ్చి పనిచేసి వెళ్ళిపోయింది. అలాంటి ఆ సమర్పణ జీవితం ఉండడం అనేది అంత ఇదో చెప్పలేం. అది ఆవిడ మనుషుల మెప్పు కోసం, ఎవరి మెప్పు కోసం పని చేయలేదు, దేవుని పని చేయాలనేటువంటి ఒక సమర్పణ జీవితంతో ఆవిడ చేస్తూ ఉందన్నమాట. అలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయాడట ఆ సేవకుడు. ఇలాంటి వారు కూడా ఉంటారా అని. అమెరికా అంటే మనోళ్ళు బొర్రల్లో వేరేగా ఉంటుందండి. మన అమెరికా వాళ్ళంతా అంత లగ్జరీ అని అంటారు, కానీ అక్కడ ఖచ్చితంగా చాలా భక్తులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, క్రమశిక్షణ కలిగినటువంటి ఉన్నారు, న్యాయాలను ఆలోచించే వాళ్ళు ఉన్నారు. దేవుని ఎడల, దేవుని వాక్యం ఎడల భక్తి భావం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా అంటే ఆ క్రమశిక్షణ విషయంలో అయితేనేమి, అన్ని విషయాల్లో కూడా. కనుక వాళ్ళ ద్వారానే ఈవేళ అనేక భేద దేశాలకి డబ్బు పంపించబడుతుంది, సేవకులకు అక్కడ సేవ చేయడానికి అవకాశాలు దొరుకుతున్నాయి. అనేక మంది క్రైస్తవులు అవడానికి వాళ్ళు దోహదపడుతున్నారు. మన భారతదేశం నుండి ఎక్కడికైనా ఏ దేశమైనా సహాయం వెళ్తుందా? ఎక్కడికైనా వెళ్తుందా? అసలు అక్కడ మనకే సాలదు, మనమే అలాంటి పరిస్థితిలో ఉన్నమాట. కాబట్టి దేవుని పని నిమిత్తం అదొకటే కాదు, పని ఒకవేళ మనం చెయ్యలేని పరిస్థితుల్లో ఉంటే చేసిన వాళ్ళనైనా పంపించాలి. చేసిన వాళ్ళనైనా మనం ఏం చేయాలా? పంపించాలా. మొత్తానికి దేవుని పని జరగాలి. దేవుని పని జరగటంలో ప్రతి వారు పాలి భాగస్తులు
కావాలి, పాలిభాగస్తులు కావాలి. అప్పుడే దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చామని, దేవుని పని చేశానని తృప్తి పడాలి. ఆరాధనకు వచ్చి దేవుని పని చేసేసాను అని మాత్రం ఎవరైతే ఓ అనుకుంటున్నారో వాళ్ళంత అవివేకులు ఎవరు ఉండరని నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. దేవుడు తన మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక.